సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, మానవ జాతిలో దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ మనుషులకు ఎంతో విలువైనది. మనిషి దేవుని నుండి లోక సంబంధమైనటువంటి ఏవైనా వరాలను పొందినప్పుడు, లోక సంబంధమైనటువంటి ఈవులను పొందినప్పుడు సంతోషించాలనుకుంటాడు. కానీ ప్రతి మనిషి అనునిత్యం సంతోషించవలసింది ఏంటంటే దేవుడు అనుగ్రహించిన రక్షణ, దేవుడు ఆత్మను రక్షించినటువంటి విధానం, దేవుడు దయచేసినటువంటి కృప. దీని నిమిత్తం మనుషులందరూ కూడా దేవుని విషయంలో మొట్టమొదట సంతోషించవలసిన వారుగా ఉన్నారు. ఎందుకంటే మనిషిని దేవుడు భూమి మీద ప్రవేశపెట్టినప్పుడే లోక సంబంధమైనటువంటి ఈవులన్నిటినీ మనిషికి దేవుడు దయచేశాడు. వీటిని మరలా క్రొత్తగా అనుగ్రహించవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. దేవుడు మనుషులకు ముందుగానే ఈవులను అనుగ్రహించాడు. లోక సంబంధమైనటువంటి ఈవులను, బహుమానాలను అనుగ్రహించాడు. అయితే మనిషికి దేవుడు రక్షణ అనుగ్రహిస్తున్నాడు చూసారా, ఇది చాలా విలువైనది. ఇది అందరూ పొందలేకపోతున్నారు. దేవుడు ప్రకృతి పరంగా ఇచ్చినటువంటి ఈవులను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, పొందుతున్నారు, సంతోషిస్తున్నారు. దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని విషయంలో తాము దేవుణ్ణి ఏమి అడగాలో మొట్టమొదట గ్రహించాలి. అసలు దేవుని దగ్గర నుండి మనము పొందదగినటువంటి అత్యున్నతమైనటువంటి కోరిక ఏంటి? అదే ఆత్మరక్షణ. ఆత్మరక్షణ అంటే మనము ఆత్మలుగా మనం రక్షింపబడాలి. దీనిని దేవుని దగ్గర మనం అత్యున్నతంగా కోరుకోవాలి. ప్రతిరోజు దీనిని మనం కాపాడుకోవాలి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, లోక సంబంధమైనటువంటి ఈ బ్రతుకులో మనుషులకు ఈపాటి జ్ఞానం లేదు. దేవుని దగ్గరకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? లోక సంబంధమైనటువంటి ఏవేవో కోరికల నిమిత్తం దేవుణ్ణి అడగటానికి దేవుని దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నారు. దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారు. దేవునికి భక్తులుగా ఉండాలనుకుంటున్నారు. దేవుడు ప్రారంభంలోనే వీటన్నిటినీ దయచేశాడు కదా. మరలా మనిషికి వీటి యొక్క అవసరత ఎందుకు ఏర్పడింది అంటే మనుషులు స్వార్థప్రియులు, స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అంటే ఈ భూమి మీద నాతో పాటు మిగిలిన మనుషులు కూడా జీవిస్తున్నారని, నాతో పాటు వారికి కూడా సమానంగా ఈ ప్రకృతిని దేవుడు దయచేశాడని, నేను ఈ ప్రకృతిని ఎలా అనుభవిస్తున్నానో నా తోటి పొరుగువాడు కూడా ఈ ప్రకృతిని అలాగే అనుభవించటానికి హక్కు కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని ఈరోజు మనుషులు గుర్తించకపోవడం వలన ఈ హెచ్చుతగ్గులు, ఈ తారతమ్యాలు, ఈ ధనిక పేద అనేటువంటి వ్యత్యాసాలు మన మధ్య కనిపిస్తున్నాయి. ఒక ఇంటిలో ఒక తండ్రికి ఒక 3 పిల్లలు లేక ఒక 5 పిల్లలు ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి. ఆ తండ్రి తన పిల్లలకు అన్నింటినీ కూడా సమానంగా ఇవ్వాలనుకుంటాడు. తన పిల్లలను సమానంగా ప్రేమిస్తాడు. అలాగే పిల్లలు కూడా కొంచెం జ్ఞానం ఉన్నవారైతే,
కొంచెం ప్రేమ ఉన్నవారైతే, మా నాన్న నన్ను ఎంతగా చూసుకుంటాడో నా సహోదరులను కూడా అంతగానే చూసుకోవాలి, అలానే చూసుకోవాలి. మా నాన్న నాకు ఏమిస్తాడో నా సహోదరులకు కూడా అదే ఇవ్వాలనేటువంటి భావన వారిలో ఉంటుంది, ఆ పిల్లల్లో ఉంటుంది. ప్రియులారా, ఆలోచన చేయాలి. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లలంతా కూడా సమానంగా ఉంటున్నారు, సమానంగా వాటిని అనుభవిస్తున్నారు. ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా ప్రేమిస్తూ ఉంటారు. ఒక అన్నో, ఒక తమ్ముడో, ఒక అక్కో, ఒక చెల్లో వారు తక్కువ తిన్నా కానీ తమ సహోదరులకు కాస్త ఎక్కువగా ఇవ్వటానికి, వారిని ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు, ఆలోచిస్తారు. వారు మంచి మనసున్నవారు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా దేవుని కుటుంబంగా మనం పరిగణనలోకి తీసుకుంటే మనుషులలో ఆ భావాలు లేవు. స్వార్థ ప్రయోజనాల కొరకు స్వార్థ ప్రియులైపోయి ప్రతి ఒక్కరూ కూడా వారికంటూ ఎక్కువగా ఆక్రమించుకోవాలని, వారికంటూ ఎక్కువగా సంపాదించుకోవాలని, వారికంటూ ఎక్కువగా అనుభవించాలని, వారి తదనంతరం వారి కడుపున పుట్టిన వారికే ఆస్తులుగా వాటిని అందజేయాలనేటువంటి భావాలతో ఉంటున్నారు తప్ప తమతో పాటు మిగిలిన వారు కూడా సమానమైనటువంటి హక్కు కలిగిన వారు అని భావించి అందరినీ ప్రేమించలేకపోతున్నారు. అందువలన హెచ్చుతగ్గులు వచ్చాయి, అందువలన వ్యత్యాసాలు వచ్చాయి. అందుకే మనుషులు పేదవారుగా కనిపిస్తున్నారు, కష్టాల్లో ఉంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దేవుణ్ణి ఈ విషయాలలో మరలా సహాయం కోసం వేడుకుంటున్నారు. తప్పులేదు, దేవుడు అందరికీ సమానంగా పంచి ఇచ్చాడు. మనిషి స్వార్థ ప్రయోజనాల వలన హెచ్చుతగ్గులు వచ్చేసాయి. ఇప్పుడు మనిషి మరలా దేవుణ్ణి అడుగుతున్నాడు. అయితే ఈ విషయాలలో దేవుణ్ణి మనం అడగటానికి ముందు దేవుని దగ్గర ఉన్నటువంటి మరో అద్భుతమైనటువంటి సంపద, వరం, మనం దానిని పొందాలి. అదే ఆత్మరక్షణ. మన ఆత్మలను మనం రక్షించుకోవాలి. దేవుని దగ్గర ఈ వరం ఉంది. దేవుడు మన ఆత్మలను రక్షించటానికి గొప్పదైనటువంటి బహుమానాన్ని ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు. ఎవరైతే ఆయనను శుద్ధ హృదయంతో అడుగుతారో వారికి దయచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనుషులలో ఈ జ్ఞానం లేక ఎవరైనా సరే ఒకవేళ దేవుణ్ణి తెలుసుకున్నా, దేవుని దగ్గరకు వచ్చినా, దేవునికి ప్రార్థించిన లోక సంబంధమైనటువంటి విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు తప్ప ఆత్మ సంబంధమైన రక్షణ వైపు దృష్టి పెట్టలేకపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయం మాత్రం చాలా చక్కగా మన కొరకు రాయబడింది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క ఆలోచన అంతా దేని మీద ఉంది? మనుష్యులు రక్షింపబడాలి. మనుష్యులు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలుగా వారి వెంట లోక సంబంధమైనటువంటి ఈ బహుమానాలు ఏమీ తీసుకుని వెళ్ళిపోరుగా. వారి వెంట వారు తీసుకుని వెళ్ళగలిగేది రక్షణ. కనుక ఆ రక్షణను సంపాదించుకోకుండా లోకంలో దేనివైపు వీరు చూస్తున్నారేంటి? అలాగని నేను వారికి ఈవులను ఇవ్వటం లేదా? ఆయా సందర్భాలలో మనుషులే స్వార్థ ప్రయోజనాల వలన, మనుషులే పొరుగువారిని ప్రేమించలేకపోవటం వలన, వారిలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు, వారిలో అసమానతలు వచ్చినప్పుడు మరల దీనస్థితిలో ఉన్న వారిని నేను లేవనెత్తడం లేదా? వారికి న్యాయం చేయటం లేదా? అయినా కానీ మనుషులలో అనేక మంది రక్షణను కోల్పోతూ లోక సంబంధమైనటువంటి ఈవులు ఏవైనా నాకు దొరుకుతాయి అని వాటి వైపే వారు దృష్టి నిలపటం, వాటిని గూర్చి వారు ఆలోచించటం, వారి బ్రతుకంతా కూడా ఈ విధంగానే ఉండటం దేవునికి నచ్చలేదు, దేవునికి నచ్చదు. ప్రియులారా, మొట్టమొదట ఆత్మను రక్షించుకోవటానికి ఆలోచించండి. ఎందుకంటే దేవుని దగ్గర ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వరం అది. మనం దానిని కోల్పోతే ఎలా? ఈ లోకంలో బహుమానాలు అంటారా? ఈ లోకంలో ఆస్తులు అంటారా? ఈ లోకంలో ఇంకా ఏమైనా సుఖభోగాలంటారా? అన్న వస్త్రములు కలిగిన వారమై దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు ఆయా సందర్భాలలో మనం అడగకపోయినా సరే మన ఆకలిని తీర్చేవాడు. మనం అడగకపోయినా సరే మన తండ్రి కదా. కనుక మొదట దేవుని రాజ్యమును వెతకండి అంటున్నాడు ఆయన.
నీతిని, దేవుని రాజ్యాన్ని మొట్టమొదట వెతకండి. దేవుని దగ్గర వాటిని వెతకండి. అంటే మీ ఆత్మ రక్షింపబడకుండా మరణఛాయలో ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి ఏవేవో లోక సంబంధమైనటువంటి కోరికలను కోరుకోవడం తప్పు. లోక సంబంధమైనటువంటి ఈవులను కోరుకోవడం తప్పు. ఒక వైద్యుని దగ్గరకు ఒక రోగి వెళ్ళినప్పుడు ఆ రోగి తనకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి రోగాన్ని గురించి తెలియజేస్తాడు. అంతే తప్ప ఏదో చిన్న రోగాన్ని గురించి మాట్లాడాడు. గుండె జబ్బు ఉన్నటువంటి ఒక రోగి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేతికి ఏదో చిన్నది కత్తిగాటు ఉంటే అది చూపించి, ఇదిగోనండి ఈ చిన్న గాయం ఎప్పుడు మానిపోతుందని దాన్ని అడుగుతాడా? గుండెపోటును గూర్చి తనకు వైద్యం చేయమని అడుగుతాడు. ఎందుకంటే ప్రాణాపాయ స్థితి, గుండెపోటు ప్రాణాపాయ స్థితి. చేతికి ఘాట్ ఎంత? దానికి ఒక చిన్న బ్యాండేజ్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ బ్యాండేజ్ వేయకపోయినా సరే అది ఒక వారం రోజులకి పూడుకుపోతుంది, మానిపోతుంది. కానీ ప్రధానమైనటువంటి రోగాన్ని గురించి మనం అక్కడ వైద్యం తీసుకోవాలి కదా. ఆలోచించండి ప్రియులారా. ఏదైనా ఒక గొప్ప ఈవిని మనం పొందాలనుకున్నప్పుడు దాని మీదే మనం ప్రధానమైనటువంటి దృష్టిని మనం నిలపాలి. దేవుని దగ్గర మనుషుల ఆత్మలను రక్షించేటువంటి గొప్ప వరం ఉంది. దానిని దేవుడు మనం ఏదో కష్టపడితే మనకు ఇవ్వాలనుకోవటం లేదు. అలా దేవుడు ఒకవేళ నిర్ణయిస్తే కనుక మనం ఎంత కష్టపడినా దాన్ని సంపాదించుకోలేం. నా దగ్గర ఉన్నటువంటి రక్షణ మీరు పొందాలంటే కనుక మీరు దానికంటూ ఇదిగో ఇంత చెల్లించాలి, లేకపోతే ఇంత కష్టపడాలని దేవుడు ముందుగా ఒక నిర్ణయాన్ని కనుక తెలియజేస్తే మనం ఎప్పటికీ రక్షణ పొందలేం. మనం ఎప్పటికీ ఆ రక్షణను కాస్త చెల్లించి పొందలేం. ఎందుకంటే వెలకట్టలేని రక్షణ ఆయన దగ్గర ఉంది. మనం ఏమీ చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం దానికి ఏమీ చెల్లించలేం. అంత విలువైన రక్షణ మనమేమో దేన పరిస్థితుల్లో ఉన్నాం. మనం అంటే ఈరోజు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులుగా ఉన్నవారు కూడా, మిలియనీర్లుగా ఉన్నవారు కూడా, వారు కూడా దేవుని యొక్క రక్షణకు ఏమీ చెల్లించలేరు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల ఆస్తి అంతా ఇచ్చేసి ఇదిగో ఆ రక్షణను నేను కొనుక్కోవాలనుకుంటున్నానని దేవుని దగ్గర చెబితే ఆ రక్షణ ప్రపంచంలో ఉన్న మనుషులందరి ఆస్తి కంటే ఎక్కువే, ఆ విలువ ఎక్కువే. అంత ఉన్నతమైనటువంటి రక్షణ. ఒక మనిషి ఆస్తి కాదు. ప్రపంచంలో ఒక 750 కోట్ల నుండి 800 కోట్ల మంది మనుషులు ఉన్నారనుకుంటే వారందరి ఆస్తి కూడబెట్టి కలిపి దేవునికిచ్చి ఒక మనిషికి రక్షణ, అందరికీ కాదు, ఒక మనిషికి రక్షణ మనం దేవుని దగ్గర నుండి కొనుక్కోవాలనుకుంటే కనుక అది అసాధ్యం. అంత విలువైనది రక్షణ. నీతిమంతుని రక్తముతో కూడినది ఆ రక్షణ. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కార్చిన రక్తం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, పాపమేమీ లేకుండా పాపరహితునిగా జీవించిన జీవితంలో ఆయన దేవుని కొరకు సమర్పించిన జీవితాన్ని బట్టి వచ్చిన రక్షణది. ఆ రక్షణ చాలా విలువైనది. ఈ రక్షణను దేవుడు మనుషులకు ఎలా ఇద్దామనుకుంటున్నాడు? ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటండి? ప్రపంచంలోని మనుషులందరి ఆస్తి కలిపేసి ఒక దగ్గర పెట్టి ఆ ఆస్తిని దేవునికి ఇచ్చి ఆ రక్షణను, ఒక మనిషికి రక్షణను ఇమ్మంటేనే దేవుడు ఇవ్వడు కదా, అంత విలువైనది కదా రక్షణ. మరి అలాంటి రక్షణను దేవుడు ఒక మనిషికి ఊరకనే ఇచ్చేస్తున్నాడా? ఉచితంగా ఇచ్చేస్తున్నాడా? అవును, ఉచితంగా ఇవ్వటానికే ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకని? ఒకవేళ ఆయన ధర నిర్ణయిస్తే, ఒకవేళ ఆయన ఏదైనా ఒక పని నిర్ణయిస్తే ఏ మనిషి కూడా దానిని పూర్తి చేయలేడు, ఆ ధర చెల్లించలేడు. అంత విలువైనది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ధర తీసేశాడు, వెల తీసేశాడు. దానికంటూ ఎటువంటి నియమాన్ని ఆయన పెట్టకుండా దానిని ఉచితంగా ఇవ్వాలనుకున్నాడు. అసలు ఆయన దగ్గర ఆ రక్షణను కొనుక్కోవాలనుకుంటే కనుక ఎవరికీ చేత కాదు. ఎవరి దగ్గర అంత ధనం లేదు, అసలు దానికి ధరే లేదు. అంటే మనుషులు ఇవ్వగలిగినటువంటి ధర
దానికి నిర్ణయింపబడలేదు. అంత విలువైనది, అంత విలువైనది, వెల కట్టలేనిది అన్నాను. అందుకే వెల కట్టలేనిది, అమూల్యమైనది, అమూల్యమైనది. ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ దేవుడు ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు. ఏ మనిషి అయితే ఆయన రక్షణను పొందటానికి ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేత అంగీకరింపబడతాడో ఆ మనిషికి దేవుడు ఆ రక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంతకీ దేవుని చేత మనిషి ఏ పరిస్థితుల్లో అంగీకరింపబడతాడు? దేవుని దగ్గర ఆ రక్షణను పొందటానికి ఏ మనిషి అయినా ఎప్పుడు అర్హుడవుతాడు అనగానే మనిషి దీన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, దేవుని కొరకు బ్రతకాలనే మనస్సుతో, నీతి మార్గంలో నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో, నిత్యత్వాన్ని చేరాలనేటువంటి ఏకైక సంకల్పంతో దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడతాడో ఆ మనిషికి దేవుడు అంత విలువైన రక్షణను ఊరకనై చేయాలనుకుంటున్నాడు. ఊరకనై చేయాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది భయపడిపోతారు. దేవుని రక్షణ అనగానే చాలామంది ఆయా సందర్భాలలో భయపడిపోతూ ఉంటారంటే దేవుని రక్షణను నేను పొందితే నాకు లోక సంబంధంగా ఆయా ఆటంకాలు కలుగుతాయేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటి విషయాలను నేను విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఏంటి వీరు ఎంత చిన్నగా, ఇంత చులకనగా ఆలోచన చేస్తున్నారు దేవుని రక్షణని? దేవుని రక్షణని ఇంత చిన్న చిన్న విషయాలతో పోలుస్తున్నారంటే, కొంతమంది నేను రక్షణ తీసుకుంటే, నేను రక్షణలోనికి ప్రవేశిస్తే నాకు వివాహం కాదేమో అనుకుంటారు. కొంతమంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నేను ఒకవేళ రక్షణలో ప్రవేశిస్తే నాకు వివాహం కాదేమో, వివాహం అయిన తర్వాత రక్షణ గురించి ఆలోచిద్దాంలే అనుకుంటారు. కొంతమంది నేను రక్షణను తీసుకుంటే, నేను రక్షణలో ప్రవేశిస్తే నా యొక్క వర్గం ఉంది, లేకపోతే నా యొక్క కులం ఉంది, లేకపోతే నా యొక్క బంధువులు, కుటుంబాలు ఉన్నాయి, వారందరిలో నుండి నేను వెలివేయబడతానేమో అని ఆలోచిస్తారు. చూసారా? అలా ఆలోచించి కొంతమంది రక్షణను కోల్పోతారు. అలా ఆలోచించి కొంతమంది రక్షణను కోల్పోతారు. ఎంత విడ్డూరమో చూడండి. లోకములో లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న అవరోధాలను వారు మనసులో ఉంచుకొని దేవుని రక్షణ విలువ తెలియక, దేవుని రక్షణ విలువ తెలియక ఇవి చిన్న చిన్న ఆటంకాలుగా వారు సృష్టించుకొని దేవుని మహారక్షణకు దూరం అయిపోతూ ఉంటారు. ప్రియులారా, ఈ రక్షణ ఎంత విలువైనదో ఏ మనిషికి ఈరోజు అర్థమైంది చెప్పండి? రక్షణ ఎంత విలువైనదో ఏ మనిషికి అర్థమైంది చెప్పండి? అసలు మీ జీవితం దేవుని దగ్గర పెట్టేసి, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను, రక్షణను నాకు ఇచ్చేయి, నేను దానిని కొనుక్కోవాలనుకుంటున్నానంటే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆ రక్షణకు దేనితోనూ మనం విలువ కట్టలేం, దేనితోనూ మనం విలువ కట్టలేం. అలాంటి రక్షణ ఈరోజు అంత చులకనైపోయిందా? దేవుడు ఉచితంగా ఇస్తాను అనేసరికి అంత చులకనైపోయిందా? ఎవరికిస్తానన్నాడు ఉచితంగా? ఎవరికిస్తానన్నాడు ఉచితంగా? ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గర మోకరిల్లి ఆయన దగ్గర పూర్ణముగా తమ జీవితమును ప్రోక్షించుకొని ఈ విషయం తెలుసుకున్న వారై, తండ్రి నీ కృపచేత నాకు రక్షణను అనుగ్రహిస్తున్నావు తప్ప ఏదో నేను ఇచ్చినటువంటి పైకం వలన కాదు, నేను చేసిన పని వలన కాదు అని ఒప్పుకున్న వారికి, దీనులకు దేవుడు ఈ రక్షణను అనుగ్రహిస్తున్నాడు తప్ప ఆయన ఎవరి దగ్గర వెల తీసుకోవటం లేదే. ఆయన ఎవరి దగ్గర ముందుగా ఏదైనా ఒక పనిని చేయించుకొని ఆ రక్షణను ఇవ్వటం లేదే. దేవుని రక్షణ పనికి ఫలితం కాదు. బాగా గమనించాలి, బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు రక్షణ యొక్క విలువ అర్థమవుతుంది. దేవుని యొక్క రక్షణ యేసుక్రీస్తు ప్రభువులో మన పాపములు కడిగివేయబడి ఆత్మలు రక్షింపబడటానికి ఈ రక్షణ ఒక పనికి ఫలితం కాదు. అంటే మనం ఏదో పనులు చేశాము, నీతి కార్యాలు చేశాము, దానికి ఫలితం దేవుడి రక్షణను ఇచ్చాడు అనటానికి అస్సలు వీలు లేదు, అస్సలు వీలు లేదు. అలాగే మనం ఏదో కొంత సొమ్మునిచ్చాము, ఖరీదుకు మనం కొనుక్కున్నాం అనటానికి కూడా వీలు లేదు. వెలకట్టలేనిది, అమూల్యమైనది దేవుని రక్షణ, దేవుని రక్షణ. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుడు మనుషులకు అనుగ్రహించేటువంటి ఈ ఉచితమైన అమూల్యమైనటువంటి రక్షణను మీరు వెంటనే పొందటానికి సిద్ధపడాలి. ఎందుకంటే మానవ జీవితాలలో దేవుని యొద్ద నుండి పొందగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి వరం ఏదైనా ఉందంటే అది దేవుని రక్షణ. దేవుని రక్షణ. ఒక చక్కని లేఖన భాగాన్ని మీకు పరిచయం చేస్తాను.
అక్కడ దేవుడు ఈ విషయాన్ని మన కొరకు పొందుపరిచాడు. పరిశుద్ధ గ్రంథములు తెరచి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ వాక్య భాగంలో మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు ఈ విధంగా దేవుడు నిర్ణయించాడు? దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు ఏ సందర్భంలోనైనా సరే మనము దానికి అర్హులము కాకపోయినప్పటికీ ఈవులను అనుగ్రహించాడు, బహుమతులను అనుగ్రహించాడు. ప్రకృతినే మీరు ఉదాహరణగా తీసుకోగలిగితే ఆదాము దగ్గర నుండి కూడా ప్రకృతిని మీరు ఉదాహరణకు తీసుకోగలిగితే ఆదాము ఏం చేశాడని దేవుడు ఇంత ప్రకృతిని ఆదాము చేతుల్లో పెట్టాడు. ఆ తరువాత నరజాతిలో ఏ మనిషి ఏం చేశాడని తల్లి గర్భంలో నుండి రిక్తహస్తాలతోనే మనం బయటకు వస్తున్నాం. ఏదో సాధించి కాదు, రిక్తహస్తాలతో బయటకు వస్తున్నాం. విశాల ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో దేవుడు తయారు చేసినటువంటి ఎన్నెన్నో చక్కని పదార్థాలను మనం చూస్తున్నాం. వాటిని ఎంతో సంతోషంగా మనం స్వీకరిస్తున్నాం. ఏదో మనం కష్టపడ్డామని కాదు, ఏదో మనం వాటిని తయారు చేస్తామని కాదు. దేవుడిచ్చాడు. భూమి పండించింది దేవుడిచ్చాడు. దేవుడు ఎప్పుడు ఏ బహుమతినిచ్చినా, ఏ అనుగ్రహమును చూపినా, ఏ దీవెనను చూపినా మనము ఇచ్చిన దానికి ప్రతిఫలం కాదు. మనం ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఆయన ఏమి ఇవ్వటం లేదు. మనము రిక్తహస్తాలతో ఉన్నప్పుడే మన మీద దయ చూపించి కృపచేత ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఈ మాటను మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, అంటే మనం ఇంకా నీతిమంతులుగా తీర్చబడలేదు. మనము నీతిని సంపాదించుకోవటానికి మనం ఏమి ఇంకా క్రియలు చేయనప్పటికీ ఆ పరిస్థితులలో దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. అంటే మన మీద ఎంత నమ్మకాన్ని ఆయన పెట్టుకున్నాడో చూడండి. మనం పాపులుగా ఉండగానే ఆయన రక్షణ అనుగ్రహించాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడి చేశాడు. దేవుడు ప్రేమమయుడు కదా. అంత ప్రేమ ఎవరిలోనూ ఉండదు, ఏ మనిషిలోనూ ఉండదు. ప్రియులారా, దేవుని ప్రేమ మీకు అర్థమైతే, నేను పాపాత్మురాలనుగా ఉన్నప్పుడే క్రీస్తు నా కొరకు చనిపోయినప్పుడు, ఆ రక్షణ అమూల్యమైనదైనప్పుడు, ఆ రక్షణను దేవుడు నాకు ఉచితంగా ఇచ్చినప్పుడు, ఈ రక్షణను నేను కాపాడుకుంటూ అనునిత్యం ఈ రక్షణ మీద దృష్టి పెట్టి నా జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అంతే తప్ప రక్షణలో మనం ప్రవేశించిన తర్వాత, దేవుడు మనలను నమ్మి మనకు రక్షణ, ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించిన తరువాత కూడా మరల లోక సంబంధమైనటువంటి బహుమతుల వైపు మనం చూస్తూ, లోకంలో నాకు అది లేదని ఇది లేదని నిరంతరం దేవునికి ఆ సంబంధమైనటువంటి ప్రార్థనలు చేస్తూ మొరపెడుతూ విసిగించడం మంచిది కాదు. ఎందుకంటే విషయం తెలియకపోతే మనం ఇలాగే ప్రవర్తిస్తాం. దేవుని జ్ఞానం అర్థం కాకపోతే మనిషి ఇలాగే ప్రవర్తిస్తాడు. నిజంగా అర్థమైతే, ఎంత గొప్ప రక్షణ పొందేవో నీకు అర్థమైందా? నిజంగా దేవుని రక్షణను అంత గొప్పగా పొందిన నీవు ఆ రక్షణను ఎలా కాపాడుకుంటూ నీ బ్రతుకు కాలం అంతా కృతజ్ఞుడివై దేవుని కొరకు ఎలా బ్రతకాలో నీకు అర్థమైందా? దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు పనిచెయ్యి, దేవుని కొరకు నీవు మాట్లాడు, ఆలోచించు, దేవుని వాక్యము విను అని బ్రతిమిలాడాలా? నిరంతరం బ్రతిమిలాడాలా? అసలు దేవుని రక్షణను రుచి చూచిన తర్వాత దేవుని పని చెయ్యి, దేవుని మాటలు విను, దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు నలుగురికి చెప్పు, ఇలా బ్రతిమిలాడవలసినటువంటి అవసరత ఏముంది? రక్షణ ఎంత విలువైనదో, ఎంత అమూల్యమైనదో నీకు అర్థమైతే నీవే దేవుని కొరకు బ్రతుకుతావు, నీవే దేవుని కొరకు పనిచేస్తావు, నీవే దేవుని కొరకు ఇవ్వగలుగుతావు, నీవే దేవుని కొరకు మాట్లాడగలుగుతావు, నీవే దేవుని కొరకు అనేకులకు ఆయనను గూర్చి పరిచయం చేయగలుగుతావు. బ్రతిమలాడవలసిన అవసరత లేదు. కానీ ఈరోజు ప్రతి సందర్భంలో వాక్యము చేత, దేవుని మాటల చేత అనేక మందిని మరలా హెచ్చరించవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది?
వాక్యం ఒకరోజు వినకపోయేసరికి మరలా లోకం దృష్టిలో ఒక వ్యక్తి ఎందుకు మరల్చబడుతున్నాడు, ఆకర్షింపబడుతున్నాడు అంటే పునాది స్థిరంగా లేదన్నమాట. రక్షణ విషయమైనటువంటి అనుభవ జ్ఞానం స్థిరంగా లేదన్నమాట. లోతులకు వెళ్ళలేదన్నమాట. సంపూర్ణంగా దేవుని యొక్క రక్షణను గ్రహించలేదన్నమాట. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీకు దేవుడు అనుగ్రహించిన రక్షణ చాలా విలువైనది. ఒకవేళ మీరు రక్షణ పొందిన వారైతే, ఇంకనూ రక్షణ పొందని వారైతే కనుక మీరు చాలా ఆలస్యం చేసినట్టే. మహారక్షణను పొందటానికి మీరు ఇంకా తడవు చేస్తున్నారంటే మీరు అవివేకుల కిందే లెక్క, అమాయకుల కిందే లెక్క, మూర్ఖుల కిందే లెక్క. దేవుడు అనుగ్రహించే అంత గొప్ప రక్షణను ఎటువంటి పైకము మన దగ్గర తీసుకోకుండా, ఎటువంటి పనిని మన చేత చేయించుకోకుండా మనకు దేవుడు అంత గొప్ప రక్షణను అనుగ్రహిస్తున్నాడంటే మీరు ఇంకనూ ఆ రక్షణను దేవుని యొద్ద నుండి పొందలేకపోతున్నారంటే మీరు అవివేకులు కాక ఇంకేంటి చెప్పండి. లోకంలో మన దగ్గర ఎటువంటి పైకం తీసుకోకుండా మనకు ఏదైనా ఉచితంగా ఇస్తున్నారనుకోండి, మనం ఎంత కృతజ్ఞతతో ఉంటాం. అప్పుడు వారు మనకు సహాయం చేశారని చెప్పి వారిని మనం ఎంతో సన్మానిస్తాం. నా దగ్గర ఎటువంటి రుసుము తీసుకోలేదండి అంటాం. ఒకవేళ ఏదైనా రుసుము తీసుకుని మనకు పని చేశారనుకోండి, అప్పుడు మనం ఎలా భావిస్తాం? నా దగ్గర ధనం తీసుకుని చేశారండి, నా దగ్గర ధనం తీసుకున్నారు కనుక చేశారు, వారు ఆ పని చేయటానికి నిర్ణయింపబడ్డారు కనుక చేశారు, కనుక వారేమో మనకు సేవ ఏం చేసేయటం లేదు, మనకు వారు చేసినటువంటి పనికి తప్పనిసరిగా వారు జీతం పుచ్చుకుంటున్నారు కనుక వారు మనకు చేసిందేమీ లేదు, వారు డ్యూటీ చేశారు, వారికి అప్పగింపబడిన బాధ్యత వారు నెరవేర్చారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా మన దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా మనకు సహాయం చేశారనుకోండి, సేవ చేశారనుకోండి, అప్పుడు వారిని గురించి మనం ఏమంటాం? ఒక్క పైసా తీసుకోలేదండి, కానీ నిజంగా వారు చేసిన సేవ ఈరోజు నన్ను బ్రతికించింది, ఈరోజు నాకు ఎంతో ఉపయోగపడింది అని మీరు అనుకున్నప్పుడు వారిని మీరు ఎంతో ప్రేమిస్తారు, వారంటే ఎంతో గౌరవాన్ని చూపిస్తారు. సరిగ్గా దేవుడు మనుషులకు రక్షణనిచ్చే విషయంలో ఆయన ఇలాగే కనిపిస్తున్నాడు. మనుషుల యొద్ద నుండి ఆయన ఏమీ ఆశించలేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. దేవుడు ఈ విధంగా ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ప్రియులారా, మనం ఏమీ ఇవ్వకుండా దేవుని యొద్ద నుండి రక్షణ పొందాం. ఆ రక్షణను నిరంతరం కాపాడుకుంటూ రక్షణ మీద దృష్టి నిలిపి ఆ రక్షణలో మనం దేవుని కొరకు బ్రతుకుతూ ఉండాలి. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన పోరాట పటిమ వలన దేవుని రక్షణ మనం సంపాదించుకోలేదు. ఇది మీ మనస్సులో స్థిరంగా నాటబడనివ్వండి. భద్రపరచుకోండి ఈ విషయాన్ని. మీరు ఎల్లప్పుడూ గుర్తు చేసుకోండి ఈ విషయాన్ని. మీరు నా పోరాటం వలన, నా ప్రతిభా పాఠవాల వలన నేను దేవుని యొద్ద నుండి రక్షణను పొందలేదు. దేవుని కృపచేత నేను రక్షణను పొందాను. ఎటువంటి అర్హత లేనప్పుడు దేవుని రక్షణ నాకు అనుగ్రహింపబడింది. ఇదిగో ఇప్పుడు దేవునికి సేవ చేసుకోగలుగుతున్నాను, దేవుని కొరకు బ్రతకగలుగుతున్నాను, దేవుని మార్గంలో నడుచుకోగలుగుతున్నాను అనేటువంటి మాటలు మనం చెప్పగలగాలి తప్ప మనం ఏదో గొప్పవారమని దేవుడు మనకు రక్షణ ఇవ్వలేదండి. మనం ఇంకనూ అనీతిమంతులుగా, పాపాత్ములుగా ఉన్నప్పుడే దేవుడు మనకు రక్షణను దయచేశాడు. వాక్య భాగం నుండి మరో చక్కని మాటను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలను చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మీరు విశ్వాసము చేత కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము, ఎటువంటి విశ్వాసం? ఆయన తన కృపచేత ఎటువంటి వారికి రక్షణను దయచేస్తున్నాడో మీరు చూడండి. విశ్వాసము కలిగిన వారికి కేవలం నమ్మడమే. విశ్వాసమును చూపించండి, నేను మీకు రక్షణను దయచేస్తానంటున్నాడు. నేను మిమ్మును రక్షించగలనని క్రీస్తు ప్రభువు రక్తములో మీరు శుద్ధీకరింపబడి నీతిమంతులుగా మారతారని, నీతి కొరకు మిమ్మును బ్రతికింపజేస్తానని
మరణిస్తే ఆత్మలుగా మీరు నిత్యత్వంలో ప్రవేశపెట్టబడతారని మీరు విశ్వసిస్తే, దేవుని మాటను మీరు నమ్మితే రక్షణను పొందటానికి మీరు అర్హులు. కృపచేత ఆయన రక్షణనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచితే కృపచేత మీరు రక్షింపబడుతున్నారు. ఇది మన వలన కలిగినది కాదు. ఇది మన వలన కలిగినది కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం, ఆయన అనుగ్రహించిన రక్షణ మనం కోరుకుంటే దేవుడిచ్చింది కాదు. మనం ఏదో పనిని సాధిస్తే దేవుడు మనకు అనుగ్రహించినది కాదు. మనం ఎంతో కొంత వెల చెల్లిస్తే దేవుడు మనకి ఇచ్చింది కాదు. కేవలం ఆయన కృపచేత. అందుకే ఇది మీ వలన కలిగినది కాదు, ప్రపంచంలో ఏ మనిషి వలన కలిగినది కాదు, దేవుడే అనుగ్రహించాడు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ప్రభువు రక్షణలో ఉన్నందుకు ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అందరూ దీనులే, అందరూ దీన మనస్కులే. దీన మనస్కులకే దేవుడు అనుగ్రహిస్తాడు రక్షణను. దేవుడు దీన మనస్కులకే అనుగ్రహిస్తాడు. ఇక ఆ తరువాత నీతి జీవితం అంటారా, భక్తి జీవితం అంటారా? మీరు విశ్వాసం ఉంచారు దేవుని మీద, ఆ విశ్వాసాన్ని ఇప్పుడు క్రియలలో చూపించాలి. అంతే తప్ప ఈ క్రియలకు ప్రతిఫలం కాదు రక్షణ. బాగా అర్థం చేసుకుంటున్నారా? మీరు దేవుని ఎడల విశ్వాసం ఉంచారు, దేవుడు రక్షణ అనుగ్రహించేశాడు. మీరు ఇంకా క్రియలు చేయకుండానే దేవుడు రక్షణ అనుగ్రహించేశాడు. ఇప్పుడు మీరు ఉంచినటువంటి విశ్వాసం అసలైనదో నకిలీదో మీరు దేవునికి చూపించడానికి ఇంకా దేవుడు మీకు బ్రతుకునిచ్చాడు కనుక, ఆయుష్లో మీరు ఉన్నారు కనుక విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తున్నారు. దేవుడైతే రక్షణ ఇచ్చేశాడు మీకు. ఈ క్రియలతో విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే, ఆ విశ్వాసం బలమైనది అని మీరు నిరూపించుకుంటే, మృతమైనది కాదు జీవము కలిగినదే, నేనుంచిన విశ్వాసం సజీవమైనదే అని మిగిలిన మీ బ్రతుకు కాలంలో విశ్వాస సంబంధమైన క్రియలను మీరు చూపిస్తూ ముందుకు కొనసాగితే, క్రీస్తు మార్గంలో మీరు ప్రయాణించగలిగితే ఆ రక్షణ నిలబడుతుంది. దేవుడు మీకు ఇచ్చిన ఆ రక్షణ నిలబడుతుంది. లేదు మరలా లోక సంబంధమైన బ్రతుకులో కలిసిపోయారనుకోండి, మీరు మొదట ఉంచిన విశ్వాసం నీరు గారిపోతుంది, మృతమైనది అయిపోతుంది, రక్షణ కూడా వెళ్ళిపోతుంది, ఆవిరైపోతుంది. కనుక ఈ విషయాలను ఎప్పుడూ కూడా జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. పునాది స్థిరంగా లేకపోతే ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా సరే నేల కూలిపోతుంది. పునాది స్థిరంగా ఉండాలి. పునాదిని మరలా వేయకూడదు. వేయబడిన పునాది చాలా స్థిరంగా ఉండాలి. మరలా వేసుకునేవేంటి? అంతస్తులు, ఒకదాని మీద ఒకటి మరలా అంతస్తులు వేసుకోవడానికైనా వీలుంటుంది, కానీ పునాదులు మాత్రం ఒక్కసారి వేస్తారు. ఒక బిల్డింగ్కి పునాది ఒకసారి వేస్తారు. ప్రియులారా, భక్తి జీవితంలో దేవుని విషయంలో రక్షణ సంబంధమైనటువంటి మాటలతో కూడిన పునాది చాలా స్థిరమైనదిగా, బలమైనదిగా మన ఆత్మీయ జీవితాలలో మనం కలిగి ఉండాలి. ఎవడును ఎప్పుడునూ అతిశయపడ వీలు లేదు. మనము పొందిన రక్షణ దేవుని కృపచేత మనకు అనుగ్రహింపబడింది. మనం దేవుని ఎడల విశ్వాసం ఉంచాము, మనకు అనుగ్రహింపబడింది అని ఇక్కడ దేవుడు తెలియజేశాడు. కనుక ఎందరైతే దేవుని రక్షణలోనికి ప్రవేశించారో వారు ఈ మాటలను ఒక్కసారి ఆలోచన చేసి అతిశయపడకుండా దేవుని కొరకు బ్రతుకుతూ, మీరు చెప్పిన ఆ మాటలను, మీరు చూపిన ఆ విశ్వాసమును కాపాడుకొనుటయందు దేవుని కొరకు మీరు బ్రతుకుతూ ముందుకు కొనసాగాలి. అయితే ఇంకనూ ఎవరైతే రక్షణలో ప్రవేశించలేదో వారు వెంటనే తగు నిర్ణయం తీసుకొని రక్షణను వారు పొందటానికి వారు సిద్ధపడిపోవాలి, ఆలోచించాలి. ఎందుకంటే అమూల్యమైన వెలకట్టలేని రక్షణను దేవుడు మానవాళికి దయచేశాడు. మనుషులు ఇంకనూ పాపాత్ములుగా ఉన్నప్పుడే దేవుడు వారిని రక్షిస్తున్నాడు. కనుక ఈ విషయమై చక్కని ఆలోచన చేసి వెంటనే రక్షణలో ప్రవేశించి దేవుడిచ్చే ఎంత అమూల్యమైనటువంటి రక్షణను మీ జీవితకాలంలో మీరు పొందటానికి మీరు సిద్ధపడాలని మీకు తెలియజేస్తున్నాను. విలువైన దేవుని రక్షణను మీ జీవితకాలం అంతా మీరు కాపాడుకోవాలని దేవుని మాటలను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యముని ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మా జీవితములలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము.
మేమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు ప్రభువు మా కొరకు చనిపోయారు. ఆయన అనుగ్రహించినటువంటి ఈ జీవ మార్గమును తండ్రి మీ కృపచేత మీరు మాకు దయచేశారు. క్రీస్తు ప్రభువు నందు రక్షణ నొందిన వారమై ఆయన మార్గంలో నిరంతరము నడుచుకుంటూ దేన మనస్కులుగా మీ చిత్తమును నెరవేర్చుచు మీరు అనుగ్రహించే గొప్ప బహుమతిని పరలోకమందు నిత్యత్వముగా పొందగలుగుటకు మా బ్రతుకులను సిద్ధం చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. మీ మాటల చేత తండ్రి మేము స్థిరపరచబడి విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ మా జీవితములను మీకు ఆనందకరముగా మలుచుకొనుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.